చూస్తున్నాములే అన్నట్టుగా కాకుండా ప్రతి దానికి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు, రుజువులు ఖచ్చితంగా ఉన్నాయని మనకు అర్థమైతే ప్రతి సందర్భం, ప్రతి విషయం కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. అయితే ఈ సందర్భంలో ఈరోజు ఒక వ్యక్తి గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి గురించి తెలియజేసే ముందు ఒక విషయం చెప్తానండి. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి జీవితం కూడా బాగా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితం కూడా ఎక్కడో ఒక సందర్భంలో ఏర్పడుతుంది, ఎక్కడో చోట పడుతుంది, ఎక్కడో చోట ముగిసిపోతుంది. ఎక్కడో చోట ప్రపంచంలో ఒక సందర్భం, ఒక మనిషి యొక్క జీవితం ప్రారంభమైతే ఎక్కడో ఒక చోట ముగిసిపోతుంది. కానీ మధ్యలో ఉన్నటువంటి జీవితం ఒక మనిషి యొక్క చరిత్రనైనా వివరిస్తుంది, చరిత్రహీనుడిగానైనా చూపిస్తుంది. ఈ భూమి మీద పుట్టినటువంటి అనేక మంది రాజుల జీవితాల్లో కూడా చరిత్రలో కొంతమంది జీవితాలు కనపడి కొంతమంది చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఈ భూమి మీద పుట్టినటువంటి చాలామంది కూడా గొప్పవారుగా కనబడుతున్నారు. కొంతమంది జీవితం గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏముంటలేదు అసలు. అలా ఉంది ప్రియులారు చాలామంది జీవితాలు. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తులు చరిత్రలో కనబడే వాళ్ళ చరిత్రహీనులుగా కనపడుతున్నారా? వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి కూలంకషంగా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు బైబిల్ ఓపెన్ చేసి తెద్దాం. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము చాలా జాగ్రత్తగా మనం చూద్దాము. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకోకుండా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొంతమంది రాజుల పేర్లు చెప్తాను మీకు, కొంతమంది చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాల గురించి మీతో మాట్లాడతాను. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తేనే ఒక సందర్భం మనకు అర్థమవుతుంది, లేకపోతే ఏం అర్థం కాదు. బైబిల్ని చదివినప్పుడు కూడా ప్రతి దానికి చారిత్రాత్మకమైనటువంటి ఆధారం ఉందని కూడా మనందరికీ తెలియాలి. జాగ్రత్తగా చూద్దాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి చదువుకుందాం. చూడండి ఒకసారి అందరూ కూడా చూడండి. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 10వ వచనం. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడ్డాను అని చెప్తున్నాడండి. కైసరు అంటే ఎవరంటే ఇంగ్లీష్లో అయితే ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, సీజర్ అంటారు. సీజర్ అంటే అర్థం ఏంటి అంటే చక్రవర్తి అని అర్థం, అనగా రాజు అని అర్థం. నేను రాజు ఎదుట చెప్పుకుంటాను అంటున్నాడు. చాలా జాగ్రత్తగానండి, రాజు ఎదుట చెప్పుకుంటున్నాను అన్నాడు. మీకు ఈ సందర్భం మీకు అర్థం కావాలంటే ఇంకా క్లారిటీగా కొంచెం చరిత్రలోనికి వెళ్ళి కొంచెం వెనక్కి తీసుకెళ్తాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, ఇశ్రాయేలీల్ని యూదులు 2 గోత్రాలుగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు గోత్రం మొత్తం నాశనం అయిపోయిందని మనకు తెలుసు. యోధా గోత్రం కూడా పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని బబులోని చెరలోకి అప్పగించారు, మనకు తెలుసు. బబులోని చెర అనంతరం వీళ్ళ తర్వాత మాదీయ పారసీక చెరలోనికి వెళ్ళిపోయారు. మాదీయ పారసీక చెర అనంతరం వీళ్ళు గ్రీకు సామ్రాజ్యం యొక్క దాంట్లోకి వెళ్ళిపోయారు, బందీలుగా వెళ్ళిపోయారు. గ్రీకు సామ్రాజ్యంలో వీళ్ళందరూ కూడా బానిసలుగా ఉన్నారు. ఈ గ్రీకు సామ్రాజ్యం తర్వాత ఏర్పడినటువంటి సామ్రాజ్యమే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి రోమా సామ్రాజ్యం. అయితే ఈ రోమా సామ్రాజ్యం విషయం ఎలా ఉందో మీకు అర్థం కావడానికి చాలా క్లారిటీగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా. ఈ రోమా సామ్రాజ్యం అనేది ఎలా ఏర్పడింది, ఎలా అన్నదంటే, రోమా సామ్రాజ్యంలో ఎప్పుడో ఫస్ట్ నుంచి కూడా చిన్న చిన్నగా రాజ్యం ఏర్పడింది, పెరిగింది, పెద్దదైంది. ఇది ఎప్పటి నుంచి డెవలప్మెంట్లోకి వచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు పుట్టడానికంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ముందు రోమా సామ్రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడండి. ఆ రాజు పేరు మీ అందరికీ తెలుసు, జూలియస్ సీజర్. అంటే కైసరు జూలియస్ గురించి ఒకసారి మీకు చెప్పాను, గుర్తుంది కదా. మనకి క్యాలెండర్లో 2 నెలల పేర్లు కనపడతాయి, జూలై, ఆగస్టు. ఆ జూలై అని కనపడినటువంటి ఆయన పేరే జూలియస్ సీజర్, జూలియస్ చక్రవర్తి ఉంటాయన. బాగా వినండి సార్. అయితే ఈయన ఒక ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో, ఆవిడ ఎవరన్నదే మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఆవిడ పేరు చెప్తే ఓహో ఆవిడ అని అర్థమవ్వచ్చు, చదువుకున్న వాళ్ళకైతే తెలియకపోవచ్చు. కానీ మనకి బైబిల్లో అత్యంత నీచురాలుగా ఒక స్త్రీ కనపడుతుంది. ఎవరో వెంటనే వచ్చేది మనకు పేరు, ఎవరో యెజబెలు. ప్రపంచంలోనే అత్యంత క్రూరాలుగా, లేదంటే ప్రపంచంలో అత్యంత వ్యభిచారిగా,
ప్రపంచంలో అత్యంత నీచురాలుగా ప్రపంచం చెప్పే ఒక స్త్రీ ఉంది. ఆవిడ పేరేంటంటే క్లియోపాత్ర అంటారు. ఎవరైనా విన్నారా? పేరు విన్న వాళ్ళు చేతులు ఎత్తినా సరే. క్లియోపాత్ర పేరు విన్నాం మేము అన్నవాళ్ళు. ఒకళ్ళిద్దరే ఉన్నారా? క్లియోపాత్ర అనేసరికి పేరు గుర్తుపెట్టుకోండి. అసలు రాజ్యం కోసం ఆవిడ చేసినటువంటి పరిస్థితులు చాలా భయంకరమైంది. సొంత తమ్ముడినే పెళ్లి చేసుకుంది, సొంత ఇంట్లో వాళ్ళని చంపించింది, వ్యభిచార కాంక్ష విపరీతంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆవిడ గురించి కథలో మనం చెప్పుకునేది. ఆవిడ జూలియస్తో కలిసి ఉండేది, ఈ జూలియస్ చక్రవర్తితో. వీళ్ళిద్దరితో కలిసి అంటే రాజ్యాన్ని విస్తరించడం కోసం సొలొమోను గారు 1000 మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటే, ఈవిడ రాజ్యాన్ని విస్తరించడం కోసం 1000 కాదులే కానీ చాలామంది పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకునేది ఈవిడ. ఆవిడ జూలియస్ గారితో కూడా పెట్టుకుంది. సరే, ఇప్పుడు ఆయన గురించి కూడా కాదు, ఆవిడ గురించి కూడా కాదు, కానీ ఆయనకి జూలియస్ సీజర్కి పిల్లలు లేకపోతే ఒక పిల్లోడిని దత్త తీసుకున్నాడు. అతను ఎవరు కాదు, సొంత మేనల్లుడే. ఆయన పేరు ఏంటి అంటే సీజర్ అగస్టస్. ఎవరో సీజర్ అగస్టస్ అంటే కైసరు ఔగుస్తు అని మనం వింటాం. ఎక్కడ వింటాం? లోకసువార్త 2:1 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయబడినప్పుడు కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయిన ఉంటుంది కదా, కనపడుతుంది మనకి 2:1 ఆ కైసరు ఔగుస్తు అంటే ఎవరంటే ఈయన ఎవరంటే కైసరు అనగా చక్రవర్తి అని చెప్పాను కదా మీకు. ఔగుస్తు అనక అగస్టస్. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడు జూలియస్ గారి యొక్క కొడుకు అంట అగస్టస్. అంటే కొడుకు అంటే మేనల్లుడే, కాకపోతే దత్తత తీసుకున్నాడు అంటే ఈయన. ఆ తర్వాత ఈయన రాజుగా అయ్యాడు. దేనికి? రోమా సామ్రాజ్యానికి. బాగా వినండి. ఆ సమయంలోనే యూదులకు ప్రత్యేకంగా ఒక రాజ్యంగా ఉండేది యూదయకు. ఈ యోదయకు రాజ్యం ఎలా ఏర్పడింది అనేది మీకు అసలు ఈరోజు అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ దాన్ని తర్వాత స్టార్ట్ చేస్తాను మీకు. ఎందుకంటే ఇది చెప్పాలి అంటే మీకు మక్కాబీల చరిత్ర చెప్పాలి. మక్కాబీల చరిత్ర చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందని చాలాసార్లు చెప్తాను ఇంకో సందర్భంలో చెప్తాను. అయితే మొత్తం మీద యోదయ మరలా పుంజుకుని ఒక రాజ్యంగా ఏర్పడింది. కానీ బాగా వినండి, రాజ్యంగా ఏర్పడింది కానీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే కొంచెం విషయాలు అర్థమవుతాయండి. ఏర్పడింది కానీ దీనికి స్వతంత్రం అనేది లేదండి. స్వతంత్రం అనేది లేదు. మరి ఎలా ఉందంటే రోమా సామ్రాజ్యంలో కింద ఉందంట. ఏంటి? యోధా రాజ్యం. అర్థమైంది? అర్థం కావట్లేదా? మరలా చెప్తున్న జాగ్రత్తగానండి. యోధా రాజ్యం స్వతంత్ర దేశంగా లేదు. రోమా దేశానికి లేదా రోమా సామ్రాజ్యానికి బానిసకం దాని కింద ఉందంట. అంటే దేశం అయితే సెపరేట్గానే ఉంది, సెపరేట్గానే వీళ్ళకి రాజు ఉన్నాడు. మనకు తెలిసినటువంటి యోదయ రాజు పేరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో యూదులను పరిపాలించి ఒక రాజు ఉన్నాడు కదా, అతని పేరేంటి తెలీదా? మత్తయి సువార్త 2:1 కనబడతారు కదా. ఎవరు? హేరోదు. ఎవరు? హేరోదు. గ్రేట్ హేరోదు అంటారు, మహా హేరోదు అంటాడు ఇతను. బాగా వినండి. ఈ మహా హేరోదేమో వీళ్ళకి రాజుగా ఉన్నాడు. అప్పుడు రోమాకి ఎవరు రాజుగా ఉన్నారు? ఆగస్టస్, కైసర్ ఔగుస్తు. వినండి, మీకు కొన్ని పేర్లు గుర్తు లేకపోయినప్పటికీ కూడా నేను చెప్పేటువంటిది ఇది గుర్తుపెట్టుకుంటే, ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే మీకు నెక్స్ట్ చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది. పేర్లు గుర్తు లేకపోయినా పర్లేదు, కానీ చెబుతున్నటువంటి సబ్జెక్ట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందమ్మా? అందరూ కూడా ఇటువైపు చూడండి. పేర్లు గుర్తు లేకపోయినా చెప్తున్నది గుర్తుపెట్టుకోండి. రోమా సామ్రాజ్యానికి రాజు ఎవరున్నారో? కైసర్ ఔగుస్తు. హేరోదు రాజ్యానికి రాజుగా ఎవరున్నారో? హేరోదు అన్నాడు. ఈ హేరోదు తర్వాత వాళ్ళ పిల్లలు గట్ట ఉన్నారు. అయితే కైసర్ ఔగుస్తు తర్వాత రాజు ఎవరంటే స్పీడ్గా చూపించేస్తాను మీకు, చూద్దాం. చూడండి స్పీడ్గా మత్తయి సువార్త 3:1 చూడండి ఒకసారి. క్షమించండి, లూకా సువార్త ఒకసారి రండి. లూకా సువార్త 3:1 చూడండి ఒకసారి. లూకా సువార్త 3:1 తిబెరి కైసరు కనిపించింది కదా, మీరు చూడండి ఒకసారి. అంటే కైసర్ ఔగుస్తు తర్వాత రోమాకు రాజు ఎవరయ్యారు? తిబెరి కైసరు. తిబెరి అనే ఆయన ఈయన తర్వాత రాజు చేయడం అంట. అయితే ఈయన తర్వాత రాజు ఎవరయ్యారంటే కలిగులను ఆయన రాజు చేయడం. ఆయన గురించి బైబిల్లో మనకి ఎక్కడ ఉండదు, ఎందుకంటే ఆయన చాలా 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు అంతే. ఆయన తర్వాత ఇంకో రాజు వచ్చాడు, ఆ రాజు గురించి కూడా చెప్తాను. ఆ రాజు ఎక్కడ ఉన్నాడు అంటే చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు తిండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి.
అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియ చక్రవర్తి, క్లాడియస్ అంటారు ఈయన, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి జాగ్రత్తగా చెప్పుకుంటూ వస్తున్నాను, మీరు కూడా దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వచ్చేయండి. కలిగుల తర్వాత రాజు ఎవరంటే క్లాడియస్, క్లౌదియ చక్రవర్తి అంటాడు. సేమ్ అదే టైంలో మరి యూదులకి కూడా రాజు ఉంటాడు కదా. ఆ యూదులకు ఉన్నటువంటి రాజు ఎవరు అంటే ఆ రాజు గురించి కూడా మీకు చెప్తాను. 12వ అధ్యాయం దీన్ని ఒకసారి, 12వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి, బాగా వినండి. ఎందుకంటే నీకు ఇది అర్థమైతేనే కానీ మనం మాట్లాడుకోవాలనుకున్న కైసరు ఎదుటనే చెప్పుకుందును అనే సందర్భాల గురించి మనకు అర్థం కాదని జస్ట్ మీకు వివరించగా చెప్పుకుంటూ వస్తున్నాను. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు, ఎవరికి రాజు? యోదయకు రాజు అండి, గుర్తుపెట్టుకోండి. మీరు రామకు రాజు అని ప్రతి చోట కూడా మీకు ఎవరు కనపడతారంటే చక్రవర్తి అనైనా కనపడుతుంది, లేదంటే సీజర్ అనే పదమైనా కనపడుతుంది. సీజర్ లేదా కైసరు అని కనపడుతుంది తెలుగు బైబిల్లో. కాబట్టి మనకి కైసరు అనైనా కనపడుతుంది రోమా రాజుకి, లేదంటే చక్రవర్తి అనైనా కనపడుతుంది. మరి రాజు అని కనపడుతుందంటే రాజు అనేది ఎవరికి అంటే యూదులకు రాజు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైంది? అర్థం కావట్లేదా? యూదులకేమో రాజు అని ఉంటుంది, రోమీలకైతేనేమో కైసరు అని ఉంటుంది, లేదంటే చక్రవర్తి అయినా అని ఉంటుంది. ఓకే, అయితే మళ్ళీ ఇక్కడ హేరోదు కనబడుతున్నాడు కదా. ఈ హేరోదు ఎక్కడో మనము ఇందాక మనం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఉండే హేరోదు కాదండి. అర్థమైందా? అతను మహా హేరోదు, ఆయన చచ్చిపోయాడు. ఆయన తర్వాత వాళ్ళ పిల్లలు 4 పిల్లలు వాళ్ళు కూడా రాజుగా చేశారు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. వాళ్ళ తర్వాత ఈయన రాజు అయ్యాడు. ఈయన పేరు ఏంటంటే ఈయన పేరు కూడా హేరోదే, హేరోదు, బాగా గుర్తుపెట్టాడు. ఈ హేరోదు అత్యంత మూర్ఖుడంటే దుర్మార్గుడు. ఇతను ఏం చేసేవాడంటే సంఘాన్ని హింసించేవాడండి. చాలా జాగ్రత్తగా, సంఘాన్ని హింసించేవాడు. ఈ సంఘాన్ని హింసిస్తున్నటువంటి ఈ రాజు ఏం చేస్తున్నాడంటే ఒకసారి దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకున్నాడంటండి. చాలా ఇబ్బందులు పెట్టాడు క్రైస్తవుల్ని, చాలా హింసలు పెట్టాడు క్రైస్తవుల్ని. ఆ తర్వాత ఈయన జీవితం ఏమైపోయింది అంటే 12వ అధ్యాయము 21వ వచనంలో చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 21వ వచనంలో, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తిని గనుక పురుగులు పడి చచ్చిపోయింది. అంటే అత్యంత నీచాతి నీచుడిగా కనబడుతున్నాడు ఇతను. చరిత్రలో కూడా చరిత్ర కూడా ఇతను ఏం చెప్పింది అంటే క్రైస్తవుల పాలిట భయంకరమైనటువంటి శత్రువుగా ప్రారంభంలో ఈయన కనిపించాడు. ఫస్ట్లో చరిత్ర ఈయన ఎలా చూపించిందంటే ఒక చరిత్రహీనుడుగా, ఒక మూర్ఖుడుగా, ఒక నీచుడుగా చూపించింది. ఎందుకు అంటే దైవ భయం కలిగిన ఏ రాజైనా, దైవ భయం కలిగిన ఏ రాజైనా చరిత్రలో ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉన్నాడు. దైవ భయం లేని ప్రతి ఒక్కరు కూడా చరిత్రహీనులుగా, నీచులుగానే సమాజంలో కనబడుతున్నారు, చరిత్రలో కనబడుతున్నారు. అలాగే మనుషులమైనటువంటి మన విషయంలో కూడా అంతే. దేవుని భయం కలిగిన ఎవరైనా సరే సమాజం సంతోషపడే విధంగా, గుర్తించే విధంగా బ్రతుకుతారు. దైవ భయం లేని వాళ్ళు ఎవరైనా నీచులుగానే సమాజంలో కనబడతారు. ఈయన కూడా ఎలా కనబడుతున్నాడంటే ఈ హేరోదు ఒక నీచుడిగా కనపడడం వల్ల దేవుడు వెంటనే అతన్ని పురుగులు పడి చచ్చిపోయేలా చేశాడండి. చరిత్ర కూడా అదే చెప్పింది. చరిత్ర కూడా ఏదో ఒక భయంకరమైన రోగం వచ్చింది ఈయనకి. ఆ రోగం వలన ఈయన ఒంట్లోంచి అంట పురుగులు వచ్చినాయంట బయటికి. ఒక వింత రోగం వచ్చింది ఆయనకి. ఆ వింత రోగం వలన పురుగులు పడి చచ్చిపోయాడండి అని చెప్పింది చరిత్ర, అంతే. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇతను చనిపోయే టైంకి రోమ్ని ఎవరు పరిపాలిస్తున్నారని చెప్తున్నాం? క్లౌదియ చక్రవర్తి, క్లాడియస్ పరిపాలిస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే క్లాడియస్ కూడా నీచుడేనండి, అది విషయం. క్లాడియస్ కూడా నీచుడే. ఆ నీచుడు కాబట్టి ఏం చేయడంటే అసలు ఈ రోమా సామ్రాజ్యంలో యూదులు అనేవాడు ఎవడన్నా కూడా పొండవతలు కానీ అంతే. ఇతను కూడా చాలా చిరాకు వచ్చేసింది, చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు చూస్తుంటే, వీళ్ళు చేసే విధానాలు చూస్తుంటే అసలు ఈ రోమ్లో మీరెవడ యూదుడని ఎవడ ఉంటాడో కుదరదు, పొండవతలు కన్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఇదిగో సంఘాన్ని అతను ఏం చేస్తున్నాడంటే హింసిస్తున్నాడు. ఎవరతను? హేరోదు.
సంఘాన్ని హింసిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా. ఈ హింసించేసరికి క్రైస్తవులుగా పిలువబడుతున్న వీళ్ళు ఏం చేస్తారంటే విస్తరించారు కదా. అప్పటికి 12వ అధ్యాయంకి వచ్చేసరికి అంటే అప్పటికి ఏమైపోయింది, స్టెఫెన్ గారు మరణం అయిపోయింది. చాలా జాగ్రత్తగానండి. స్టెఫెన్ గారు మరణం అయిపోయింది. స్టెఫెన్ గారు మరణం అయిపోయింది అంటే దాని అర్థం ఏంటి, అప్పటికే సంఘం విస్తరించిపోతుంది. పేతురు గారి పేరు చెప్పి 3000 సంఘము, 5000 సంఘము, 7000 సంఘము, సంఘం విస్తరించేస్తుంది. సంఘం విస్తరించేసేసరికి ఇప్పుడు క్రైస్తవుల్ని హింసించాలి అని ఒకడు అనుకున్నాడు. ఎవడు వాడంటే వాడి పేరు హేరోదు. ఆ హేరోదు ఎవడంటే యూదుల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. ఈ హేరోదు ఏమనుకున్నాడంటే ఏదేమైనా సరే క్రైస్తవుల్ని చంపుతుంటే యూదులు ఆనందపడుతున్నారని. యూదులు అంటే ఎవరు, క్రైస్తవులు కాని వాళ్ళు. యూదులు ఆనందపడుతున్నారని క్రైస్తవుల్ని హింసించడం స్టార్ట్ చేశాడంట. అతనే ఏం చేశాడంటే యాకోబు గారిని ఖడ్గం చేత చంపించాడు. ఎవడో, ఇతనే హేరోదు. యాకోబు గారిని ఖడ్గము చేత చంపించి క్రైస్తవుల్ని హింసించి చిత్రహింసలు పెడుతుంటే ఇది కాస్త వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి కొంచెం మంది పారిపోయి రోమ్లోకి వెళ్ళిపోయారండి. బాగా వినండి, అర్థమవుతుంది అర్థం కావట్లేదా? ఎక్కడికి వెళ్ళిపోయారు? రోమా సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఈ రోమా సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవులేమో విస్తరించిపోతున్నారు. అదే సమయంలో ఏం జరుగుతుందయ్యా అంటే రోమీలకి, క్రైస్తవులకి, యూదులకి గొడవలు జరుగుతున్నాయండి. ఇదంతా కూడా చరిత్ర, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రోమీలకి, యూదులకి, క్రైస్తవులకి వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. ఈ తలపొడంతా ఎందుకని చెప్పి అతనికి చిరాకు వచ్చి ఏం చేశాడంటే, ఇప్పుడు 18వ అధ్యాయంలో రండి. ఇప్పుడు 18వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమంటున్నాడంటే అతను, క్లాడియస్ యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని చెప్పాడు. ఇంకా కండిషన్ పెట్టాడు. ఇంకా అసలు యూదులు అనేవాడు ఎవడో ఉండకండి అసలు ఇక్కడ, పొండి అవతల పోండి అందరూ కూడా అని ಹೇಳಿ అంతే. ఒకవేళ ఇక్కడ కనపడితే కనుక ఖచ్చితంగా నేను చంపుతానని బెదిరించాడు అంతే. భయపడిపోయి యూదులందరూ పారిపోయారు. ఆ టైంలోనే మనకు తెలుసు కదా, ఆకుల్లా ప్రెస్కిల్లా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు. వీళ్ళు కూడా దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు కొద్ది రోజుల తర్వాతే క్లాడియస్ కూడా చచ్చిపోయింది. ఆ క్లాడియస్ మరణానంతరం మరొక వ్యక్తి రాజు అయ్యాడు. ఆయన పేరు, ఆయన గురించినటువంటి చరిత్రలోనికి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. అయితే ఆయన గురించి చెప్పడానికంటే ముందు దానికి ముందు జరిగినటువంటి కొన్ని సందర్భాల గురించి మీకు మాట్లాడాలి. ఆ సందర్భాలు ఏంటో, ఆ పరిస్థితులు ఏంటో మీకు చెప్తాను. ఇంకా కొంచెం వివరంగా చెప్పాలి అంటే ఇంచుమించు ఇప్పుడు మనం ఇంకోటి హేరోదని మనం చదువుతున్నాం చూడండి. ఈ హేరోదు చచ్చిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఏమైందంటే రోమాలో నుంచి యూదులందరినీ గెంటేశారు కదా. గెంటేసిన తర్వాత ఇప్పుడు రోమా సామ్రాజ్యం కిందకి వెళ్ళిపోయిందండి. ఏంటంటే యోదయ మొత్తం ఇంచుమించు ఈ హేరోదు తర్వాత యూదులకు రాజు లేడు. ఇంకా రాజు లేకుండా ఏం చేసిందంటే యూదులందరినీ రోమాలోంచి గెంటేసి క్లాడియస్ ఏం చేశాడంటే, క్లౌదియ చక్రవర్తి మొత్తం అందరినీ కూడా, అనగా యూదులతో సహా అందరినీ కూడా ఏం చేశాడంటే తన గుప్పిట్లో పెట్టుకున్నాడు మొత్తం అందరినీ కూడా. ఇక నుండి యూదులు సెపరేట్గా ఉండడానికి వీల్లేదు, మీరందరూ కూడా మా కాళ్ళ కిందే ఉండాలని చెప్పాడు. సరిగ్గా ఇదే సమయంలో జరుగుతున్నటువంటి సందర్భం ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. దీని తర్వాత పౌలు గారు సువార్త ప్రకటించుకుంటూ అంటే ఏం జరుగుతుందో మీకు క్లారిటీ చెప్తున్నాను నేను. ఒక పక్కన అపోస్తులు సువార్త వ్యాప్తి చేస్తున్నారు, ఇంకో పక్కన యూదులేమో క్రైస్తవులను చంపడానికి చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి రోమీలు ఏం చేస్తున్నారంటే అసలు క్రైస్తవులది తప్ప, యూదులది తప్ప, వీళ్ళ పడుకుంటే బాగానే ఉంది. కానీ వాటి నుంచి ఇలాగొచ్చి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే రోములోకి కూడా విస్తరించి రోమా వాళ్ళని కూడా క్రైస్తవులు చేస్తున్నారు. అసలే రోమీలు ఏంటంటే చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే పౌలు గారు లాంటి ఆయన వల్ల ఏమవుతుందంటే రోమాలో కూడా విగ్రహాలను పూజలు చేసేవాళ్ళు మానేసి క్రైస్తవులు విస్తరించిపోతున్నారండి. ఇదంతా తట్టుకోలేకపోయాడు. మీరు గొడవలు పడి చేసుకుంటే బాగానే ఉండి, కానీ మీరు ఏం చేస్తారు, అటు తిరిగి మొత్తం వచ్చి మా మీద పడుతున్నారా? అసలు యూదుడు అనేవాడు ఎవడ లేకుండా ఊడిపోండి అక్కడి నుంచి. అలాగే ఎవడైనా దేవుడిని నమ్ముకుంటే కూడా ఊరుకోమని చెప్పి కండిషన్లు పెట్టారండి. ఇది విషయం. ఇదంతా జరుగుతున్నటువంటి చరిత్ర. అదే టైంలో పౌలు గారు బంధించబడ్డాడు. పౌలు గారినే కాదు, అందరినీ కూడా, క్రైస్తవులందరినీ కూడా బంధించడం, చెరసాల్లో వేయించడం, చిత్రహింసలు పెట్టించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పటికే పౌలు గారిని ఏంటంటే ఒకసారి చెరసాల్లో వేసాడు, మనకు తెలుసు. చెరసాల్లో వేసినప్పుడు పౌలు గారు ఏం చేశారు, చెరసాల్లో ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పారు, అది మనందరికీ తెలుసు. అక్కడి నుంచి ఏం చేశారంటే చెరసాల నుంచి
ఆ ఖైదీ నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే మహాసభ దగ్గరికి వెళ్ళాడు. మహాసభ అంటే మీకు చెప్పాను కదా, ఏంటి అంటే సన్హెరీబు సభ అని మీకు చెప్పాను, గుర్తుందా? సన్హెరీబు సభ గురించి చెప్పాను. 70 మంది కలిపి ఒక సభగా ఏర్పాటు చేసుకుంటాడు. దాన్ని మన భాషలో చెప్పాలంటే సుప్రీంకోర్టు అంటారు దాన్ని. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. చెరసాల నుంచి ఇప్పుడు ఈయన ఏం చేయడంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా విషయం ఏంటంటే ఈయన కేసు ఇంకా ఎవ్వరు కూడా డీల్ చేయట్లే. అయితే యూదులు ఏమనుకుంటున్నారంటే, చాలా జాగ్రత్తగా వినాలి, యూదులు ఏమనుకుంటున్నారంటే ఈయన ఏదో రకంగా చంపాలనుకుంటున్నారు. యూదులేమో పౌలు గారిని ఏదో రకంగా చంపాలనుకుంటున్నారు. అప్పుడే పౌలు గారు చాలా తెలివైనడండి. నిజంగా పౌలు గారు తెలివితేటలు మీకు అర్థమైతే బాబు ఆశ్చర్యం ఎత్తదండి. పౌలు గారు చాలా తెలివైనడు. ఒక్క డైలాగ్ వేసి మొత్తం రోమీల్ని, మొత్తం యూదుల్ని, మొత్తం పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని మొత్తం అంతా నోరు ముంచేసాడు అంతే. మనకు తెలుసా డైలాగ్ ఏంటి అంటే, మీరు రోమీని అయినటువంటి నన్ను విచారించకుండా ఎందుకు నాకు శిక్ష విధిస్తున్నారని అడిగాడు అంతే. రోమా పౌరసత్వాన్ని పొందుకున్నాడు పౌలు గారు. బాగా విన్నాడు. రోమా పౌరసత్వాన్ని ఎలా పొందుకున్నాడు అది కూడా చెప్తాను మీకు జాగ్రత్తగా. రోమా పౌరసత్వాన్ని ఎలా పొందుకున్నాడు అంటే, పౌలు గారి యొక్క తల్లిదండ్రులు అండి ఇంచుమించు 5వ సంవత్సరంలో పౌలు గారి యొక్క తల్లిదండ్రులు వీళ్ళు యోదయాల్లో పనులు చేసుకుంటే పనులేమీ లేకపోతే ఏం చేసేవారంటే, వీళ్ళు యోదయ నుంచి అనగా యెరూషలేము నుంచి రోమా పట్టణానికి వలస వెళ్ళిపోయారండి. పౌలు గారి యొక్క తల్లిదండ్రులు వలస వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి ఏం చేశారంటే, అక్కడ మనకి ఇప్పుడు అమెరికాలో ఉండిపోతే అమెరికా కార్డు ఎత్తది కదా, అలాగే మనకి అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి భారతదేశంలో వచ్చేసి ఇక్కడ ఉండిపోతే ఆధార్ కార్డు ఎలాగైతే మారిపోతుందో, పౌలు గారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే కార్డు మారిపోయింది. రోమా పౌరసత్వం యొక్క హక్కు వచ్చేసింది దీనికి. ఆ తర్వాత అక్కడే చదువుకున్నాడు. 5వ సంవత్సరం నుంచే రోమా ప్రాంతంలోనే ఏథెన్స్ అనే ప్రాంతంలో ఒక కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడే చదువుకున్నాడు. చాలా చదువుకున్నాడు, డెవలప్మెంట్ అయ్యాడు అక్కడే. ఈయనకి విషయం ఏంటంటే అక్కడే ఉండిపోయాడు. సరిగ్గా అక్కడ ఉండగానే ఈయనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, నా మతం ఏదైతే ఉందో యోదయ మతం, ఈ యోదయ మతానికి చెదల పట్టిని అని విన్నాడంటే నేను అక్కడ ఉండి. చెదల పట్టడం అంటే ఏంటి? యోదయ మతానికి ఇబ్బందులు జరుగుతున్నాయి అనే విషయం విన్నాడు. మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను, ఒక మాట అర్థం చేసుకోండి. ఈయన చదివినటువంటి కాలేజీలో ప్రపంచంలోనే చాలా అభివృద్ధి చెందినటువంటి కాలేజీలు అయ్యాయి. పౌలు గారు చదివినటువంటి కాలేజ్, యూనివర్సిటీ అంటే కాలేజీ కూడా కాదు, యూనివర్సిటీ. వాటిల్లో ఏంటి అంటే ఒక్క చదువే కాదండి, అన్ని రకాల విద్యలు నేర్పిస్తారు. పౌలు గారు ఏం చేసేవాడు తెలుసా? డేరాలు కుట్టేవాడు కదా. డేరాలు కుట్టడం అంటే మామూలుగా కుట్టడం కాదు. పౌలు గారు డేరాలు కుట్టడం ఏ కదా బరకలే కదా అనుకుంటున్నారేమో, ఈ కాదు. ఆయన ఏ డేరాలు కుట్టేవాడు తెలుసా? ఉన్ని వస్త్రాలతో డేరాలు కుట్టేవాడు అంట పౌలు గారు. అది స్పెషల్. అందులో నేర్పిస్తారండి వాళ్ళకి అన్ని రకాల విద్యలు నేర్పిస్తారు. కరాటీ, కుంగ్ఫు ఇలాంటివన్నీ, అంటే మామూలుగా మీకు అర్థం కావడం చెప్తున్నాను అంతే. ఇలాంటి ఎన్నైతే కళలు ఉన్నాయో చదువుతో పాటు ఇవన్నీ నేర్పిస్తారు. వీటితో పాటు బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బ్రతకడం కోసం అనేకమైనవి నేర్పిస్తారు. మనం పోలీస్ ట్రైనింగ్కి వెళ్తే ముళ్ళు వేసిన కాడి నుంచి అన్ని ట్రైనింగ్లు ఎలాగైతే ఇస్తారో అందులో కూడా అలాగే ట్రైనింగ్లు ఇస్తారంట వాళ్ళకి. అలా ట్రైనింగ్ ఇచ్చినప్పుడే గొర్రెల చర్మం నుంచి తీసినటువంటి ఉన్ని ఉంటుంది కదా, ఆ ఉన్నితో డేరాలు కొట్టడం నేర్పించేవారంట. అది తర్వాత పౌలు గారికి ఉపయోగపడింది. అలాగే మనిషిని చంపడం, బాణాలు వేయడం, కత్తితో ఒక మనిషిని చంపడం కూడా నేర్పిస్తారండి. అందులో అన్ని రకాల విద్యలు నేర్పిస్తారు. అంటే ఎలాగా మనుషుల్ని మన మీదకి రాకోకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఆ సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తారంట. సరే, అలాగైతే ఇవన్నీ నేర్చుకుని పౌలు గారు ఏం చేయడంటే, ఇదిగో యోదయలోనంట క్రైస్తవ్యం అనేది విస్తరిస్తుంది. చాలా జాగ్రత్తగా, క్రైస్తవ్యం అనేది విస్తరిస్తుంది. ఈ విస్తరిస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని ఏమైనా సరే మనం నాశనం చేయాలి. ఎందుకంటే వాళ్ళ విస్తరిస్తే ఏమవుద్దో తెలుసా? మన యోదయ మతం పాడైపోతుందని తట్టుకోలేక ఎక్కడి నుంచి రోమా ప్రభుత్వం నుంచి వచ్చేసాడు. ఈయన వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత యూదుల్ని హింసించడం స్టార్ట్ చేశాడు. ఇలా యూదుల్ని హింసించడం, ఎందుకంటే అప్పటికే ఒక రాజు ఉన్నాడు కదా, హేరోదు. ఇందాక మనం చెప్పుకున్న హేరోదు. ఆ హేరోదు ఇతనికి బాగా సపోర్ట్ చేశాడు. దాంతో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళందరినీ చంపుకోవడం స్టార్ట్ చేశాడు. అప్పటికే హేరో చచ్చిపోయాడు. అయినా సరే ఈయన ఆగలే, ఇలా చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు పట్టుకున్నారో, మార్చారు. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈయనే మారి
ఈయన సువార్త చేయడం స్టార్ట్ చేశాడు. ఈయన ఎప్పుడైతే ఇలా సువార్త చేయడం స్టార్ట్ చేశాడో ఆటోమేటిక్గా ఏమైందంటే మొత్తం అందరినీ మార్చడం స్టార్ట్ చేశాడండి, మొత్తం అందరినీ. ఇప్పుడు ఫైనల్గా విషయం ఏంటంటే, ఎవరైతే క్రైస్తవులను చంపాలని అనుకున్నారో ఇప్పుడు ఆ ఒక్కడ వల్లే క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడుతుందనే విషయం సందర్భం అర్థమై ఏం చేశారంటే, అసలు ముందు పట్టుకోవాల్సింది మిగతా అపోస్తుల్ని కాదు, ఎవరిని కాదు, మనం ఎవరైతే మన ఫ్రెండ్ అనుకున్నామో అతను ఇప్పుడు మన శత్రువు అయిపోయాడు. ఆ పౌలు గారిని ఆపితేనే కానీ ప్రపంచానికి సువార్త ఆగదు అనే విషయం అర్థమయ్యి పౌలు గారిని పట్టుకున్నాడు. ఇప్పుడు పట్టుకుని ఏం చేశారంటే చెరసాల్లో వేశారో మనకు తెలుసు. చెరసాల్లో వేసిన తర్వాత అక్కడి నుంచి గెలిచేశాడు. ఏం చేశాడంటే ఆ చెరసాల అధిపతికి వాళ్ళందరికీ బాప్తిస్మం ఇచ్చాడు కదా, మనకు తెలుసు కదా. అక్కడతో పూర్తయిపోయింది. ఇంకా పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన్ని ఎక్కడ తీసుకెళ్ళారంటే మహాసభ దగ్గర తీసుకెళ్ళారు. అంటే మన భాషలో సుప్రీంకోర్టు సన్హెరిన్ సభకు తీసుకెళ్ళారు. ఆ ప్రధాన యాజకులు కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నేను ఎవరిని అనుకుంటున్నారో రోమా సిటిజన్, నేను రోమా సిటిజన్ అయ్యి ఉండి మీరు నాకు ఎందుకు తీర్పు తీరుస్తున్నాను అన్నాడు. అంతే ఒక్కసారి వాళ్ళకి షాక్. ఇదేంటి ఇప్పుడు వరకు కూడా మన యూదుడే కదా అనుకుంటున్నాం కదా, సడన్గా ఈ మాట అన్నాడేంటి? అప్పుడు వీళ్ళకి వచ్చిన భయం ఏంటనుకుంటున్నారు విషయం చెప్పమంటారా? యూదులు ఎవరికి తీర్పు తీర్చాలో తెలుసండి? యూదులకు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, యూదులకు మాత్రమే తీర్పు తీర్చాలి. పొరపాటున రోమీడికి తీర్పు తీర్చాడు అనుకో పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? ఇంకా మూరే ఊహించుకోండి. అర్థమైంది? అర్థం కావట్లేదా? ఎందుకంటే రోమా అధికారం కింద ఉన్నారు వాళ్ళు. రోమీలకి వీళ్ళు తీర్పు తీర్చకూడదు, రోమీలు వీళ్ళకి తీర్పు తీర్చాలి. కాబట్టి పౌలు గారు ఏమన్నారంటే, నేను రోమా సిటిజన్, మీరెందుకు నాకు తీర్పు తీరుస్తున్నారు అన్నాడు. అంతే. దెబ్బకి వీళ్ళకి భయం వేసిందండి మొత్తం అందరికీ. పొరపాటున పౌలు గారిని టచ్ చేసామా రోమీలందరూ వచ్చి మనల్ని వేసేస్తారు, అయిపోతారు. ఆ భయం వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే, ఏదేమైనా సరే మనం పౌలు గారి జోలికి వెళ్ళకూడదని పౌలు గారిని తీసుకెళ్ళి సభకు అప్పగించేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటి వరకు కూడా మీకు జరిగినటువంటి చరిత్ర చెప్పాను. ఇప్పుడు మన విషయంలోకి వచ్చేస్తాం. చాలా జాగ్రత్తగా చూద్దాం. స్పీడ్గా తొందరగా ముగించేస్తాను మీకు. ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి. ఎక్కడ చదువుకున్నాను ఇందాక? అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 10వ వచనం. అందరూ కూడా చూడండి. ఇప్పుడు అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 10వ వచనం. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనా చేసిన ఎడల మరణమునకు వెనుకదీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియో నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు అని అసలు ఈ మాట చూడండి ఎలాగుందో. ఒకప్పుడు సేమ్ ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడాడండి. పిలాతు అంటాడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నేనేం తప్పు చేయలేదని ఒక మాట చెప్పు, నిన్ను విడిపిస్తానంటే యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, నన్ను శిక్షించడం, నన్ను చంపడం నీ వల్ల కాదు అన్నాడు. అంతే, నీ వల్ల కాదు. నన్ను చంపాలి అంటే నా తండ్రి వాడికి అధికారం ఇవ్వాలి, భూమి మీద ఉన్న మీ వల్ల అవ్వదు అని ఎలాగైతే చెప్పాడో సేమ్ అదే మాట చెప్పాడండి పౌలు గారు. నేను కనుక తప్పు చేశాననుకో మీరు చంపడం కాదు, నేనే నా చావుని సంతోషంగా మరణానికి అప్పగించేసుకుంటాను. నా క్యారెక్టర్ అలాంటిది. ఎంత వండర్ఫుల్ క్యారెక్టర్ అండి నిజంగా. తప్పు చేశానని నాకు అనిపిస్తే నేనే వెళ్ళి చచ్చిపోతాను, మరణానికి నా చావు నేనే అప్పగించుకుంటాను. కానీ నేను తప్పు చేయకుండా నన్ను చంపడం ఎవడి తరం కాదన్నాడు. అంతే. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? డైరెక్టర్ ఫేస్తు అంటే ఎవరు అనుకుంటున్నారో, అతను రాజు కాదు కానండి, యోధ్య మీద గవర్నర్ అతను. ఎందుకంటే రాజులు అనేవాళ్ళు మీకు ఎంతకు చెప్పాను కదా, అక్కడితో ముగిసిపోయారు. ఎక్కడితోటి? హేరోదుతో ముగిసిపోయారు. కానీ ఇప్పుడు గవర్నర్లు పరిపాలిస్తున్నారండి. ఇప్పుడు యోధ్యాని గవర్నర్లు పరిపాలిస్తున్నారు. ఆ టైంలోనే కైసరు అంటే మీకు అర్థమైంది కదా, కైసరు ఆ మాట మరోసారి చదవండి 10వ వచనంలో. కైసరు న్యాయపీఠం దగ్గర ఉన్నాడు కానీ కైసరు ఎదుట లేడండి. కైసరు అంటే చెప్పాను కదా, కైసరు అంటే ఎవరు? చక్రవర్తి. కైసరు ఎదుట లేడినా, కైసరు న్యాయపీఠం ఎదుట ఉన్నాడు. అంతే. ఇదిగో ఈ ప్లేస్ ఉందో చూడండి, ఇది కైసరు పరిపాలిస్తున్నటువంటి ప్లేస్. కైసరు లేడు ఇక్కడ. కానీ విషయం ఏంటి తెలుసా? నాకు తీర్పు తీర్చాలంటే కైసరు తీర్పు తీర్చాలి. కాబట్టి నేను కైసరు ఎదుటి చెప్పుకుంటానండి. అందుకే కైసరు ఎవరు అనుకుంటారు ఆయన గురించి చెప్తాను మీకు. అతను ఇంకా రాలేదు. ఇంకా
అతను ఇంకా రాలేదు, ఎందుకంటే అప్పటికే క్లౌదియ చక్రవర్తి చచ్చిపోయాడు. క్లౌదియ చక్రవర్తి తర్వాత ఒక వ్యక్తి రాజు అయ్యాడు. ఆయన ఎదుటి చెప్పుకుంటానంటే ఎందుకు ఆయన రాలేదు ఇంకా. బాగా వినండి, కైసర్ ఎదుటినే చెప్పుకుంటాను నేను అన్నాడు. ఈ మాట ఒక్క సందర్భంలోనే మాట్లాడాడు, ఇంకెక్కడెక్కడ మాట్లాడాడు అది కూడా చూద్దాం స్పీడ్గా. 25వ వచనం కూడా చదవండి ఒకసారి. 25వ వచనం, ఇతడు మరణమునకు తగినదేదియు చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతన్ని పంపాలనుకున్నాడంటే నీళ్ళు. ఎందుకంటే ఇతను ఏమన్నాడంటే, నేను కైసర్ ఎదురు చెప్పుకుంటే నేను ఎక్కడ చెప్పనన్నాడు. చాలా జాగ్రత్తగా, కైసర్ ఎదురు చెప్తే నేను ఎక్కడ చెప్పనన్నాడు. అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 32వ వచనం కూడా చూడండి ఒకసారి. 26వ అధ్యాయం 32వ వచనం, 26, 32 వచనం. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకుందనని అనని ఎడల ఎడత నేను విడుదల చేయవచ్చునని కైసరు ఎదుట చెప్పుకోను అంటే కనుక విడుదల చేస్తారంట పౌలు గారిని. విషయం చూడండి ఒకసారి. నేను కైసరు ఎదుట చెప్పుకోను అంటే కనుక విడుదల చేస్తారంట. కానీ ఈయన ఏమంటున్నాడు 19 వచ్చిన 28, 19 కూడా చూడండి ఒకసారి. 28వ అధ్యాయం 19 వచ్చిన కూడా చూడండి ఒకసారి. యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుటనే చెప్పుకుందును అన్నాడు ఏంటండి. విషయం చూడండి సార్. ఇప్పుడు పౌలు గారి పరిస్థితి ఎలా ఉందంటే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు పౌలు గారిని. కానీ ఈయనేమంటున్నాడు, సమస్య లేదు, నేను కైసరు ఎదుటే చెప్పుకుంటాను అంటున్నాడు. కైసరు ఎదురు చెప్పుకోవాలి అంత పరిస్థితి ఎందుకు? విడుదల చేసేస్తాను అన్న తర్వాత కూడా కైసరు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? పౌలు గారికి ఒక టార్గెట్ ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పౌలు గారికి ఒక టార్గెట్ ఉంది. ఇంకా క్లారిటీగా మీకు అర్థం కాదని చెప్తాను ఒకసారి. ఒకసారి పేతురు గారిని ఒకసారి చెరసాలలో బంధించారండి. 2 సైనికుల మధ్యన హ్యాపీగా పడుకున్నాడు పేతురు గారు. అప్పుడు దేవదూత వచ్చింది ఏంటంటే చెరసాల గోడలు బద్దలు కొట్టేసింది. వీళ్ళందరికీ కళ్ళు కనపడతలేదు. అప్పుడు పేతురు గారు ఏం చేశారు? తప్పించుకుని వెళ్ళిపోయాడా? అక్కడే ఉన్నాడా? ఏం చదువుతున్నారు బైబిల్ మీరు? పేతురు గారి గురించి మీకు చెప్తున్నాను. పేతురు గారిని చెరసాలలో బంధించారా? అప్పుడు రోదే అనే స్త్రీ చిన్నపిల్ల ప్రార్థన చేస్తుందా? ప్రార్థన చేసినప్పుడు చిన్నపిల్ల తలుపులు కొట్టగానే పేతురు గారు వచ్చారు బయట అని చెప్తుందా? అంటే పేతురు గారు అప్పుడు చెరసాల నుంచి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు అదే సందర్భం పౌలు గారు కూడా ఏర్పడింది. పౌలు గారు చెరసాలలో ఉండగా ఏమైంది? జైలు గోడలు మొత్తం బదలాసిపోయి. అప్పుడు చెరసాల నాయకుడు పొడుచుకుందామని ట్రై చేశాడు. అప్పుడు పౌలు గారు ఏమన్నాడు? నువ్వే హాని చేసుకోక్కర్లేదు, మేమందరం ఇక్కడే ఉన్నామన్నాడు. అప్పుడు పౌలు గారు కూడా పారిపోవచ్చు కదా. పేతురు గారు ఒకప్పుడు పారిపోవడం కరెక్ట్ అయితే పౌలు గారు పారిపోవడం ఎందుకు కరెక్ట్ అవ్వదు? పౌలు గారికి ఒక టార్గెట్ ఉందండి, మీరు మర్చిపోకండి. స్టార్టింగ్ నుంచి ఆయనకు ఒక టార్గెట్ ఉంది. ఏంటో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళాలి. అది విషయం. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కటే స్టెప్ పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు విషయం అది. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క జైలు దాటుకుంటూ వెళ్ళాలి. ఆ జైలు దాటుకుంటూ వెళ్ళాలంటే ఈయన టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా? సమస్య లేదు, నేను అసలు జైల్లోంచి రానంటున్నాడు. అది విషయం. అందరూ జైలుకి వెళ్ళకూడదు అనుకుంటాడు. పౌలు గారి క్యారెక్టర్ ఏంటో తెలుసా? నేను జైల్లోనే ఉంటాను నేను. అది విషయం. అక్కడ చెరసాల నాయకుడి దగ్గర ఏమన్నాడంటే, నాకు కుదరదు, నేను మహాసభ దగ్గర తీసుకెళ్ళండి అన్నాడు. మహాసభ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను రోమా సిటిజన్, నన్ను రోమా పట్టణానికి తీసుకెళ్ళండి అన్నాడు. సరే కదని ఫేస్ ఎదురు తీసుకొచ్చారు. ఫేస్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను రాజు దగ్గర చెప్పుకుంటాను, మీ దగ్గర చెప్పను నేను అన్నాడు. విషయం చూడండి. సరిగ్గా ఇదే టైంలో రోమాని పరిపాలిస్తే ఒక వ్యక్తి వచ్చాడు రాజుగా. అతని గురించి చెప్తాను ఒక్క నిమిషం. దానికంటే ముందు అదే సమయంలో ఇంకొక అతను రాజుగా కనబడుతుండే మనకి. అతను ఎవరో చూద్దాం చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 13వ వచనంలో చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ఒక ఆయన గురించి కనపడుతుంది. ఆయన గురించి కొద్దిసేపు చెప్పేసి త్వరగా నేను ముగించేస్తాను. టైం ఎంత అవుతుంది? సరే, త్వరగా ముగించేస్తాను. ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి. 25వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్ప, మళ్ళీ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? రాజైన అగ్రిప్ప అంట. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడ రాజైన అగ్రిప్ప అన్నట్టు మీకు ఆల్రెడీ మీకు ఒక సందర్భం చెప్పేసాను. మీకు ఏం సందర్భం? యోధ యొక్క రాజులు ముగిసిపోయారు, యూదులకు రాజులు లేరని చెప్పాను మీకు. కానీ విషయం ఏంటంటే కానీ విషయం ఏంటంటే రోమీలకు రాజుని ఏమని చెప్తారన్నాను? చక్రవర్తి లేదంటే కైసరు. మధ్యలో అగ్రిప్ప రాజు అని ఒక ఆయన వచ్చాడండి.
అసలు ఈయన ఎలా వచ్చాడు, ఈయనకి పౌలు గారికి సంబంధం ఏంటి, అసలు ఈయన ఎదుట ఏం జరిగింది, ఈ సందర్భాలు మనకు అర్థం కావాలి బాగా. సరిగ్గా విషయం ఏంటంటే ఈ అగ్రిప్ప అనే వ్యక్తి ఎవరంటే, ఇందాక మీకు 2 రాజుల చరిత్ర మీకు చెప్పాను. ఏమేమి రాజుల గురించి అంటే, ఒక పక్కన యోదయ రాజుల గురించి చెప్పాను, ఇంకో పక్కన రోమా రాజుల గురించి చెప్పాను. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అగ్రిప్ప ఉన్నాడు కదా, ఈ అగ్రిప్ప రాజు ఎవరనుకుంటున్నాడు అయినా, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎవరంటే అగ్రిప్ప రాజు యూదులలో మహాహేరోదు అన్నాడు. చూడండి ఒకసారి, మహాహేరోదు అంటే ఎక్కడున్నాడు, మహాహేరోదు అంటే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో మహాహేరోదు అన్నాడు. చూడండి, ఆ మహాహేరోదు యొక్క మనవడు ఎవరనుకుంటున్నారు, ఇందాక మనం పురుగులు పడి చచ్చిపోవడం కూడా ఒక హేరోదు అని చెప్పాను చూడండి, ఆ హేరోదు మహాహేరోదు యొక్క మనవడండి. ఈ మహాహేరోదు యొక్క మనవడే అగ్రిప్ప రాజా. అర్థమైంది? అర్థం కలదు. ఇప్పుడు మహాహేరోదు యొక్క మనవడేమో ఇందాక పురుగులు పడి చచ్చిపోయినటువంటి హేరోదు, ఆ హేరోదు మనవడే అగ్రిప్ప. అయితే విషయం ఏంటంటే, ఈ అగ్రిప్పకి తండ్రి వేరే ఉన్నాడండి. మళ్ళీ తండ్రి ఎవరు అనుకుంటున్నారో బాగా ఉన్నాడు. తండ్రి ఎవరు అనుకుంటున్నారో, ఇదిగో ఈ హేరోదు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. కానీ దత్తత తీసుకున్న వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. దత్తత ఎవరు తీసుకున్నారు, మీకు ఇందాక చెప్పాను కదా, రోమీలు అందరూ కూడా జూలియస్ సీజర్ దత్తత తీసుకున్నాడు. ఎవరిని? కైసర్ ఆగస్టుని, అంటే ఆగస్టస్ని. జూలియస్ సీజర్ దత్తత తీసుకున్నాడు. అయితే ఆగస్టస్ దత్తత తీసుకున్నాడండి తిబెరి కైసర్ని. అతను కూడా మేనల్డ్ అవుతాడు. తిబెరి కైసర్ కూడా దత్తత తీసుకున్నాడు కలిగులని. అతను కూడా మేనల్డ్ అవుతాడు. కలిగుల 4వ భార్య కొడుకు క్లాడియస్ యొక్క 4వ భార్య కొడుకు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి రోమా రాజు ఒక ఆయన ఉన్నాడు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి వచ్చినటువంటి రోమా సామ్రాజ్యం, ఈ పక్క నుంచి వచ్చినటువంటి హేరోదు సామ్రాజ్యం, వీళ్ళిద్దరికీ పుట్టినవాడే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అగ్రిప్ప రాజు. అయితే ఈ అగ్రిప్ప రాజు కంటండి ఫస్ట్ నుంచి కూడా ఒకటి చాలా ఇంట్రెస్ట్. ఏంటి అంటే, దేవాలయం గురించి చాలా ఇంట్రెస్ట్ అండి. ఈయనకి దేవాలయం గురించి చాలా ఇంట్రెస్ట్. అసలు చర్చ్ అంటే చాలా గొప్పదంట, దాని చరిత్ర అంటే చాలా గొప్పదంట. ఆ చర్చి గురించి అన్ని విషయాలు విన్నాడు. వీళ్ళ తాత పురుగులు పడి చచ్చిపోయాడు. వాళ్ళ తాత అయినటువంటి హేరోదు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా మారినందుకు చచ్చిపోయాడు. ఇవన్నీ విని ఈయన ఏమనుకునేవాడంటే, ఏదేమైనా సరే అసలు వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోవాలనుకునేవాడంట. ఫస్ట్ నుంచి ఆ క్రైస్తవుల గురించి తెలుసుకోవాలి, వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ గురించినటువంటి అనేకమైన విషయాలు అనుకున్నాడు. అయితే విషయం ఏంటంటే, ఈయన కూడా రాజునండి అగ్రిప్ప. ఎలా రాజు, ఎవరికి రాజు అంటే, ఇప్పుడు హేరోదు అంటే యోదయ రాజ్యం ఉంది కదా, యోదయ రాజ్యానికి రోమా సామ్రాజ్యం ఉంది కదా, ఈ రోమా సామ్రాజ్యానికి రెండిట్లకి సెంటర్లో పరిపాలించేవాడండి రాజుగా. అర్థమైందా? మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి ఒకసారి, మీకు క్లారిటీగా మనది అంతకుముందు ఏ జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా, అవునా కదా. ఇప్పుడు మనది ఏంటి అంటే తూర్పుగోదావరి జిల్లా. ఎందుకంటే ఇటు పశ్చిమ గోదావరికి ఇటు తూర్పుగోదావరికి మధ్యలో ఉన్నాం మనం, అవునా కదా. ఇటు ఏళ్ళలో సమానంగా పంచుకోలేక అటు ఆళ్ళలో సమానంగా పంచుకో మొత్తం మీద అడ్డొకటి వదిలేశారు అంతే మనల్ని. ఇప్పుడు మనం ఏమైపోయామంటే ఇలా కాకుండా అలా పోయాం, తూర్పుగోదావరిలోకి వెళ్ళిపోయాం. అది ఎలా అయితే జరిగిందో సేమ్ అలాగే జరిగింది. అంతకుముందు పశ్చిమ గోదావరి లాగా యోదయ సామ్రాజ్యం ఉండేది, తూర్పుగోదావరి లాగా రోమా సామ్రాజ్యం ఉండేది. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, అంటే మన వాడపల్లి లాంటిది, మన పశ్చిమ గోదావరి దాంట్లో ఈ ఏరియా లాంటిని పరిపాలించేవాడు. కానీ ఎప్పుడైతే దీన్ని కూడా వాళ్ళది చేసుకున్నారో, దీన్ని యోధా సామ్రాజ్యాన్ని కూడా రోమీలు ఆక్రమించుకున్నారో, అప్పుడు ఏమైందంటే ఈయన రాజే కదా, ఇప్పుడు ఈయన ఏమైపోయాడు, రోమా రాజుకి వెళ్ళిపోయాడు. ఈయన రోమానంతా పరిపాలించట్లే, ఈ ప్రాంతాన్ని మాత్రమే పరిపాలిస్తున్నాడు. కేవలం యోదయాలో లాస్ట్ ప్రాంతాన్ని, రోమీలలో స్టార్టింగ్ ప్రాంతాన్ని, ఈ రెండిటినే పరిపాలిస్తున్నాడు. ఎవరు అంటే రాజుగా. అర్థమైంది? అర్థం కావట్లేదా? కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, ఇతని యొక్క ఏమన్నా కోరిక ఏంటంటే, ఏదేమైనా సరే యూదుల గురించి తెలుసుకోవాలి, యూదుల్లో ఉన్నటువంటి ఆ మతాల గురించి వాటి గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉండేవాడండి ఈయన. ఆ ఆసక్తి కాస్త ఏం చేసిందంటే ఈయన్ని మొత్తం మీద వీళ్ళందరి గురించి తెలుసుకోవాలన్న ఆలోచనలోకి నడిపించింది. అప్పుడు దాంట్లోకి వెళ్ళినటువంటి ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ఫేస్తు అనే రోమా గవర్నర్ దగ్గరికి వచ్చాడండి.
రోమా గవర్నర్ దగ్గరికి ఫేస్తు దగ్గరికి వచ్చి, మీ ప్రాంతంలో క్రీస్తుని గురించి ప్రకటించే వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఉన్నారు. మీ ప్రాంతంలో చర్చి చాలా డెవలప్మెంట్ ఫేమస్ అంట కదా. అవును, ఫేమస్. అయితే దాని గురించి ఏమైనా చెప్తావా అని అడిగాడు. ఆ రాత్రి వచ్చి దాని గురించి చెప్తావా అని అడిగాడు. అయితే చెప్తానని చెప్పి మొత్తం అన్నీ చెప్తుంటే ఆ చెప్పుతున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ కేసు ఒకటి చెప్పాడు. ఇదిగో నేను రోమా గవర్నర్ని కదా, యోదయ గవర్నర్ని కదా, ఫేస్తో మాట్లాడుతున్నాడు. యోదయ గవర్నర్ కదా, నాకంటే ముందు గవర్నర్ ఒక ఆయన ఉన్నాడు, ఫెలిక్స్ నాకంటే ముందు గవర్నర్. అయితే అతను ఒక కేసు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ కేసు నేను డీల్ చేద్దాం అనుకున్నాను అని అగ్రిప్పతో చెప్తున్నాడు. నేను మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు డిస్కషన్. ఒక కేసుని డీల్ చేద్దామని అనుకున్నాను, కానీ ఇంతకు అతను ఏం చెప్పాడు తెలుసా? కైసర్ ఎదురు చెప్పుకుంటాను అన్నాడు. ఆ కేసు ఒకటి పెండింగ్లో ఉంది అన్నాడు. అవును, ఆ కేసు ఎవరిది అంటే అతని పేరు పౌలా. ఇతని గురించి నేను కూడా విన్నాను, చాలా గొప్పగా చెప్తున్నారు ఇతని గురించి. ఒకసారి ఆ పౌలుని తీసుకురా, నేను కూడా వింటాను. విషయం ఏంటి చెప్పంటారా? అగ్రిప్పకే బాగా గుర్తుపెట్టుకోండి, ఇతనికి శిక్ష వేసే అధికారం లేదు. తర్వాత ఫేస్తుకు కూడా ఇతనికి శిక్ష వేసే అధికారం లేదు. ఇద్దరికే పౌలు గారికి శిక్ష వేసే అధికారం లేదు. కానీ విషయం ఏంటంటే ఒకసారి ఆ కేసు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఒకసారి ఎందాం తీసుకురా అని చెప్పాడు. అంతే. సరే అయితే రేపు పొద్దున్నే తీసుకొస్తానని చెప్పాడు ఫేస్తు. ఇద్దరు కలిసి కూర్చుండగా పౌలు గారిని ఎంట్రన్ చేస్తారు. ఇప్పుడు జరుగుతుంది చూడండి 13 వచ్చినట్లో 25:13 స్పీడ్గా. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనం చేసుకున్నట్టు కైసరేకి వచ్చారు. ఎందుకు వచ్చారు అర్థమైంది కదా మీకు? ఎందుకు వచ్చారు అర్థమైంది? అర్థం కావట్లేదా? ఫేస్తు దగ్గరికి అగ్రిప్ప ఎందుకు వచ్చాడు? యూదుల గురించి తెలుసుకుంటానికి, క్రైస్తవుల గురించి తెలుసుకోవడానికి, చర్చి గురించి తెలుసుకుంటానికి వచ్చాడు. వచ్చి ఇదిగో యూదుల గురించి చెప్పవా, క్రైస్తవుల గురించి చెప్పవా, ఆ చర్చి గొప్పతనం గురించి చెప్పవా అంటే అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి పౌలు గారిని పరిచయం చేశాడండి. అయితే అర్జెంటుగా పౌలు గారిని తీసుకుని మాట్లాడాలన్నాడు. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ 14 వచ్చిన జస్ట్ ఒకసారి చదవండి ఒకసారి. 14 వచ్చిన వారు అక్కడ అనేక దినములు ఉండగా ఫేస్తు పౌలు సంగతి రాజుగారికి చెప్పాడండి. పౌలు గారి గురించి చెప్తేనే నీకు ఒక ఇంట్రెస్ట్ కేసు ఒకటి చెప్తానని చెప్పాడు. చెప్తే ఏమనగా ఫెలిక్స్ విడిచిపెట్టిన ఒక ఖైదీ ఉన్నాడు, ఆయన గురించి నీకు చెప్తాను విను. అతను యెరూషలేముకి చెందినవాడు కాదు, అతను రోమాకి చెందినవాడు కాదు. విషయం ఏంటంటే అతను యెరూషలేముకి సంబంధం ఉంది, ఆయనకి రోమాకి కూడా సంబంధం ఉంది. ఇప్పుడు అతనికి యెరూషలేము వాళ్ళు శిక్ష చేయలేకపోతున్నారు, రోమీలమైనటువంటి మనం కూడా శిక్ష చేయలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? అతను ఏమన్నాడంటే నేను రాజు దగ్గర చెప్పుకుంటాను అంటున్నాడు. అది విషయం, రాజు దగ్గరే చెప్తాను తప్ప నేను ఇంకెక్కడ చెప్పను అంటున్నాడు. ఇదైతేనప్పుడు అతను ఎవరి దగ్గర చెప్పుకుంటే మనకి ఎందుకు కానీ, అతనికి శిక్ష గురించి మనకి ఎందుకు కానీ, ఒకసారి అతని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒకసారి చెప్పు అంటే ఇప్పుడు చూద్దాం. 26వ అధ్యాయం మొదటి వచ్చిన ఇప్పుడు చదవండి ఒకసారి. అగ్రిప్ప పౌలును చూసి నీ పక్షముగా చెప్పుకోవటానికి సెలవైంది ఏదని చెప్పు, వింటామనుకుంటున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ నీ గురించి తెలుసుకుందామని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఏమైనా చెప్పు, వింటానని చెప్పాడండి. అసలే పౌలు గారు ఎలాంటోడు, మామూలుగా చెప్తాను, పౌలు గారు ఎలాంటోడు అసలు పక్కంట వెళ్తేనే ఆయన కేకేసి మరి బాప్తిసం ఇచ్చేసి రాకు. అసలు పౌలు గారిని కదిపితే ఎలా ఉంటుందండి? అసలు అర్థం కావట్లేదు. పౌలు గారు ఎలాంటోడు అంటే పౌలు గారిని టచ్ చేయకుండా ఆ పక్క నుంచి వెళ్ళిపోతేనే కేకేసి తీసుకొచ్చి బాప్తిసం ఇచ్చేసే రకమైన. పొరపాటున పౌలు గారిని కదిపితే పరిస్థితి ఎలా ఉంటుంది? అందులోనూ పౌలు గారి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. స్టార్ట్ చేసాడండి పౌలు గారు. మనోడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ సందర్భాలు పట్టుకున్నాడు అంతే. అది విషయం. జ్ఞానాత్మపూర్ణుడండి పౌలు గారు, జ్ఞానాత్మపూర్ణుడు కాబట్టి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు. చూడండి ఒకసారి 3వ వచనం కానీ చూడండి. యూదులు నా మీద మోపిన నేరము అన్నిటిని గురించి నేడు తమరు ఎదుట సమాధానం చెప్పుకొని పోచున్నందుకు నేను ధన్యుణ్ణి అని చెప్పి ఒక్కొక్కటి మొదలెట్టాడండి. నేను ఎప్పుడు అంటే ఇక్కడ అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. నేను టార్సస్కి సంబంధించినోడిని. నేను ఒకప్పుడు యూదుల్ని చిత్రహింసలు పెట్టాను. ఇవన్నీ చెప్తుంటే ఇంక ఎవరు గుర్తొస్తున్నారు తెలుసా? అంతకుముందు వీళ్ళ తాత ఒక ఆయన ఉన్నాడు కదా, హేరోదు, పురుగులు పడి చచ్చిపడి చూడండి హేరోదు, ఆయన గుర్తొచ్చేస్తాడు ఈయనకి. మా తాత కూడా ఇంతే క్రైస్తవులను హింసలు పెట్టాడు, మా తాత కూడా ఇంతే క్రైస్తవులను చాలా ఇబ్బందులు పెట్టాడు. ఇలా చెప్పే పురుగులు పడి చచ్చిపోయాడు. నీ పరిస్థితి ఏమవుద్దో తెలుసుకుందామని ఇంట్రెస్ట్తో చెప్తుంటే ఆయన కూడా ఇవన్నీ చెప్తున్నాడు. నేను కూడా అలాగే అందరిని ఈడ్చుకుంటూ వచ్చేసేవాడిని. ఒకప్పుడు గమనీయులు పాదాల దగ్గర నేర్చుకున్నాను. ఒకప్పుడు నేను అసలు నాకున్న జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా అని చెప్పుకుంటూ అంత గొప్పనైనా నేను క్రైస్తవుల్ని హింసించడం స్టార్ట్ చేశాను.
ఆ స్టార్ట్ చేస్తే ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? డెమస్కస్ అనే దమస్కు ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు నా కళ్ళ ముందు కనపడి నా కళ్ళు పోయేలా చేశాడు. ఆ తర్వాత అననీయాస్ వచ్చి నా కళ్ళు బాగు చేశాడు. ఆ తర్వాత నుంచి నేను సువార్త ప్రకటించడం స్టార్ట్ చేసి ఈరోజు ప్రపంచమంతా తిరుగుతూ అందరికీ చెప్పుకుంటూ వచ్చేసాను అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటే ఒక పక్కన ఫేస్తూ వింటున్నాడు, ఇంకో పక్కన అగ్రిప్ప కూడా వింటున్నాడు. ఫేస్తూ ఎవరని చెప్పాను? గవర్నర్. అతను గవర్నరు వింటున్నాడు, ఆ తర్వాత అగ్రిప్ప అనే రాజు కూడా వింటున్నాడు. వీళ్ళిద్దరు వింటున్నారండి. ఏంటంటే అప్పుడు ఏం జరుగుతుందంటే 34 వచ్చినట్లు 24 వచ్చినాం సారీ 24 26 24 అతడు ఇలాగ సమాధానం చెప్పుకొని చుండగా ఫేస్తూ, పౌలా నువ్వు వెర్రోడు, పౌలా నువ్వు అనవసరంగా నువ్వు దీంట్లోకి వచ్చావు అని చెప్తున్నాడు అతను. పౌలా నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్తున్నాడంట. అంటే పౌలు గారు ఎంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ అతనికి అర్థమైపోయిందండి. పౌలు నువ్వు చాలా బాగా చదువుకున్నావు, కానీ నువ్వు చదువుకున్నంత నేను కూడా చదువుకోలే, నీకున్నన్ని తెలివితేటలు నాకు కూడా లేవు. కానీ విషయం ఏంటి తెలుసా? తెలివితేటలు ఎక్కువైపోయి నువ్వేమైపోయావు తెలుసా? నేను వెర్రివాడిని కాను, సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నానని ఫేస్తో మాట్లాడితే చాలా జాగ్రత్తగానండి. మా గణత వహించినటువంటి ఫేస్తో నేనేం పిచ్చోడిని కాదు, నువ్వు పిచ్చోడివి, నేను ఎందుకు పిచ్చోడిని అవుతాను? ఒక్కొక్కటి చెప్తున్నాడు. విషయం చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. విషయం చెప్తున్నాను, ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతుందండి, అది విషయం. ఈరోజు చెప్తున్నటువంటి వాక్యం కూడా అర్థమయ్యే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఏం చెప్తున్నారా బాబు అనిపిస్తుంది. ఎలాగైతే అనిపిస్తుందో అలాగే ఆ రోజు పౌలు గారు చెప్తున్నటువంటి వాక్యం ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాలేదో వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కానుడు ఏమనుకున్నా తెలుసా? పిచ్చోడు అనుకున్నాడు. అంతే, పౌలు గారు అదే మాట చెప్పాడు. సిలువను కూర్చున్నటువంటి వార్త నాశనం అయిపోయేవాడికి పిచ్చితనంగా వెర్రితనంగా కనపడుతుంది, కానీ రక్షింపబడుతున్న వాడికి ఏమవుతుందో తెలుసది? దేవుని యొక్క శక్తి. ఇతనికి ఫేస్కి ఎలా కనపడుతుంది తెలుసా? వెర్రితనంగా కనపడుతుంది, ఇది నశించిపోతున్నాడు కాబట్టి. అర్థమయ్యేవాడికి ఎలాగ అర్థమవుతుందో చూద్దాం చూడండి ఒకసారి. ఇప్పుడు స్వస్థ బుద్ధి గల మాటలను చెప్పుచున్నాను. 26 వచనం, రాజు ఈ సంగతులు ఎరుగుతుంది కనుక. అంటే ఎవరికి చెప్తున్నాడు ఇప్పుడు? ఎవరికి వేసే డైలాగ్ ఇప్పుడు? ఫేస్ దగ్గర నుంచి అది ఇటు తిరిగింది. ఇప్పుడు అర్థం చేసుకోండి బాగా. ఫేస్తో మాట్లాడుతూ నేనేమన్నా పిచ్చోడు అనుకుంటున్నావా? స్వస్థ బుద్ధి గల మాటలు చెప్తున్నాను. రాజు ఏం ఎదుగుతున్నాడు? వీళ్ళ దగ్గర స్వస్థ బుద్ధి ఉందంట, క్రైస్తవుల దగ్గర సమాధానం ఉందంట, క్రైస్తవుల దగ్గర న్యాయం ఉందంట. న్యాయం గురించి చెప్తున్నాడు రాజు. నీకు తెలుసు కదా ఈ విషయం అని అన్నాడు. అంతే, ఇంకేం చేస్తారు రాజు చెప్పండి సరే. అవును, నేను వచ్చిందే దాని గురించి కదా, నేను అసలు ఇక్కడికి ఎత్తుక్కుంటా వచ్చిందే ఈ క్రైస్తవుల దగ్గర స్వస్థ బుద్ధి ఉందంట, ఈ క్రైస్తవుల దగ్గర న్యాయం ఉందంట, ఈ క్రైస్తవుల దగ్గర దేవుని యొక్క శక్తి ఉందంట, దాని గురించి తెలుసుకుని నేను వచ్చాను. అదే డైలాగ్ కొట్టేదరికి ఏం మాట్లాడలేక అలా చూస్తున్నాడు అంతే రాజు. నెక్స్ట్, రాజు ఈ సంగతులు ఎరుగును కనుక అతను ఎదుట నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను అన్నాడు. అంతే, ఫేస్తో సైలెంట్ అయిపోయి దెబ్బతోటి. ఎందుకో తెలుసా? ఫేస్తో ఆఫ్టర్ ఆల్ గవర్నర్ అంతే, మరి ఆయన రాజు. ఈ మాట చెప్పేసరికి ఫేస్తో సైలెంట్ అయిపోయాడు. రాజుగారు మీకు తెలుసు కదా ఇవన్నీ? తెలుసు, అందుకే మీ దగ్గర ధైర్యంగా చెప్తున్నాను నేను. సరే చెప్పైతే. అప్పుడు నెక్స్ట్, వాటిలో ఒకటి అయినను అతనికి మరుగై ఉండలేదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఏం చెప్తున్నాను తెలుసా? అయ్యో రాజుగారు, నేను చెప్పిన అన్నీ కూడా నిజమని మీకు తెలుసు కదా, నేను చెప్పినవి నిజమని, ఇందులో ప్రతి విషయం కూడా నిజమని మీకు తెలుసు కదా? తెలుసు, అందుకని మీకు ఎదురుగా ధైర్యంగా చెప్తున్నాను నేను. నెక్స్ట్, ఇది ఒక మూలన జరిగినటువంటి కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముతున్నారా? ఒకటి క్లారిటీ చెప్పండి. ప్రవక్తలు నమ్ముతున్నారా అనే మాటకి ఇప్పుడు 2 ఆన్సర్లు వస్తున్నాయి ఈ దగ్గర. ఎందుకంటే ఈయన రోమాకి చెందినోడు, యోదయాకి చెందినోడు అని చెప్పాను మీకు ఇందాక. హేరోదు అంటే ఎవరనుకున్నారు? వాళ్ళందరూ కూడా యూదులకు సంబంధించినోడు. ఇప్పుడు రోమాకి సంబంధించినోడే, హేరోదుకి అంటే యూదులకి సంబంధించినోడే. మరి నువ్వు యూదులకు సంబంధించినోడు కాబట్టి నువ్వు ప్రవక్తలు నమ్ముతున్నావు, నమ్మట్లేదా? నమ్మకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను నేను?
నమ్ముతున్నాను కాబట్టి ఆ చర్చి గొప్పతనం ఏంటో తెలుసుకుంటే ఇక్కడికి వచ్చాను. నమ్ముతున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను. నువ్వు ప్రవక్తలు నమ్ముతున్నావు అంటే నమ్మట్లేదు అన్నామనుకో అప్పుడు ఏమవుతుందో తెలుసా? పరిస్థితి దారుణం అయిపోద్ది. ఎందుకో చెప్పమంటారా? బాగా ఎందుకో చెప్పమంటారా? ఈయన సగం యోధయాన్ని పరిపాలిస్తున్నాడు, సగం రోమీల్ని పరిపాలిస్తున్నాడు. వీళ్ళిద్దరికి మధ్యలో పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రవక్తలు నమ్ముతున్నావు అంటే నేను నమ్మను అన్నవానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావడానికి క్లారిటీగా చెప్తాను చూడండి. సరే, మన తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళిపోయాం. తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళందరూ మనోళ్ళే కానీ ఆ వాడపిల్లలకి మనకు సంబంధం లేదు అన్నారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి సరే. ఒక గవర్నమెంట్ వాళ్ళు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకి ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆ వాడపిల్లలు వేస్ట్ నెల మనకు అనవసరం, మిగతా వాళ్ళందరూ మనకు కావాలంటే మన ఊళ్ళో ఏమన్నా ఓట్లు వేస్తారంటారా? ఇప్పుడు అదే పరిస్థితులకు ఇప్పుడు అతను. ఇప్పుడు నువ్వు ప్రవక్తలు నమ్ముతున్నావా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? నమ్మట్లేదు అంటే నెక్స్ట్ నాకు అక్కడ ప్రభుత్వమేమో ఉండదు. కానీ నేను నమ్ముతున్నాను. సరే చెప్పు అయితే. నమ్ముతున్నాను. ప్రవక్తలు నమ్ముతున్నారా? నమ్ముచున్నారని నువ్వు ఇంకా మాట్లాడటానికి సమాధానం కూడా లేదు. నువ్వు నమ్ముతావని నాకు తెలుసు. నమ్మట్లేదు అంటానికి కూడా ఛాన్స్ లేదు. నేను నమ్మను అన్నావంటే పరిస్థితి వేరైపోద్ది. నేను నమ్మను అన్నావంటే సిచ్యువేషన్ దారుణంగా అయిపోద్ది మొత్తం. ఇంకా ఏం చేయాలి? సరే నమ్ముతున్నాను అయితే. అందుకు అగ్రిప్ప ఏం మాట్లాడలేదండి. ఎంత సింపుల్గా నన్ను క్రైస్తవుని చేస్తావు ఏంటి పౌలా? ఇప్పుడు అర్థమైంది నీ గొడవ ఏంటో. నేను జస్ట్ తెలుసుకుందామని అడిగాను నిన్ను, అంతే. నీ కేసు ఏంటో తెలుసుకుందామని అడిగాను. తెలుసుకుందామని అడిగినందుకు నువ్వేం చేసావు తెలుసా? నాకు వాక్యం చెప్పి దేవుడి గురించి చెప్పి నన్ను క్రైస్తవుని చేసి పంపిస్తాను ఇక్కడి నుంచి. నన్ను విషయం చూడండి ఎలా ఉందో. ఈయనకి వాక్యం చెప్పడం కోసమే పౌలు గారు అక్కడ వదులుకొని వచ్చాడండి. మీకు అర్థమైంది? అర్థం కావట్లేదా? ఎక్కడి నుంచి వదులుకొని వచ్చాడు? చెరసాల నాయకుడి దగ్గర జైలు బద్దలసిపోయినప్పుడు పారిపోవచ్చు కదా అంటే అప్పుడు పారిపోతే అగ్రిప్పకు వాక్యం ఎవరు చెప్తారు? ఎలా ఉందో చూసారా? ఎందుకే నేను ఎంతకీ విషయం ఏంటి తెలుసా? అలా ఇప్పుడు వరకు చెప్పిన దాని గురించే చెప్పాలనుకోలేదండి అసలు ఈరోజు. నేను రాత్రంతా ప్రిపేర్ అయింది ఏంటో తెలుసా? నెక్స్ట్ కైసర్ ఎదురు చెప్పుకుంటానన్నాడు కదా, ఆ కైసర్ గురించి చెప్దామనుకున్నాను. ఎందుకే కైసర్ని టచ్ చేయకుండానే ఎంతసేపు అయిపోయింది. ఇప్పుడు కైసర్ని టచ్ చేశాను అనుకో మీరు అందరూ నన్ను టచ్ చేస్తారు. కాబట్టి ఇంకా నేను కైసర్ గురించి ఏం చెప్పను. కానీ ఆ కైసర్ ఎవరు ఎదుట చెప్పుకోవాలనుకున్నాడో ఆయన గురించి వచ్చే వారం కాదు కానీ తర్వాత వారం చెప్తాను మీకు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడితో ముగించేస్తాను. పౌలు గారి మరణం కూడా చాలా భయంకరంగా జరిగిందండి. ఆ మరణం ఎలా జరిగిందో, ఆ మరణం వెనకాల జరిగినటువంటి చరిత్ర ఏంటో, ఆయన సమాధిని ఎక్కడ పెట్టారో, ఆ సమాధి చేసినప్పుడు ఆయన తల కొట్టించేసినప్పుడు ఆ తలని ముండని ఒక స్త్రీ తీసుకెళ్ళి దాసిందండి. ఆ స్త్రీ ఎవరో, ఆ స్త్రీకి సంబంధించినటువంటి చరిత్ర ఏంటో. అసలు పౌలు గారు అంటారు కదా 2 సంవత్సరాలు ఆయన అద్దెంటికాడ ఉన్నాడు కదా, అసలు అద్దెంటికాడ నుంచి బయటికి ఎలాగొచ్చాడో, అసలు జైల్లోంచి బయటికి ఎవరు విడిపించారో, ఏం జరిగిందో ఇదంతా మీకు అర్థం కావాలంటే ఆ కైసర్ గురించి అర్థం కావాలి మీకు. ఆ కైసర్ క్యారెక్టర్ ఏంటో, ఆ కైసర్ యొక్క విధానం ఏంటో ఇదంతా అర్థమైతేనే తప్ప మీకు ఈ విషయాలు ఏమి అర్థం కావు. కాబట్టి ఇప్పుడు నేను ఇంకా అవి ఏమి టచ్ చేయను. ఇంకా వాటి గురించి టచ్ చేస్తుంటే ఖచ్చితంగా 1 గంట సేపు మెసేజ్ ఉంటుంది. కాబట్టి దాని గురించి వచ్చే వారం కాకుండా తర్వాత వారం మనం మాట్లాడుకుందాం. కానీ ఇక్కడతో దీన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు అగ్రిప్ప పరిస్థితి ఏమైందో లాస్ట్కి అది ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. అగ్రిప్ప ఏమంటాడంటే, పౌలా అన్ని క్రైస్తవుని చేస్తావయ్యా, నువ్వు మారిపోయాను తెలుసుకుందామని వచ్చినటువంటి ఒక రాజుని వాక్యం చెప్పి మార్చేయడండి పౌలు గారు. లాస్ట్కి అగ్రిప్ప ఏమంటున్నాడో ఆ మాట చెప్పుకుని మనం ముగించేసుకుందాం చూడండి ఒకసారి. అందుకు అగ్రిప్ప, ఎంతకు సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయి చూస్తున్నావే అని పౌలుతో అనెను. అందుకు పౌలు, సులభంగానో దుర్లభంగానో, దుర్లభంగాను నేడు తమరు మాత్రమే కాదు కానీ నేడు నా మాట విన్నవారందరూ. సింపుల్గా అర్థం కావడం చెప్తాను. ఇదిగో నన్ను 2 చేతులతో బంధించారు కదా, సంఖ్యలు వేశారు కదా, ఈ సంఖ్యలు తప్ప మొత్తం అందరూ కూడా బాప్తిజం ఇచ్చేయాలి. అది నాకు టార్గెట్. ఎలా ఉందో చూడండి ఒకసారి. నా టార్గెట్ ఏంటో తెలుసా? ఇదిగో నీకు చెప్తున్నాను డైరెక్టర్, రాజు నీకే చెప్తున్నాను డైరెక్టర్. క్లౌదియా లాంటి వాళ్ళు వచ్చి యూదులందరినీ క్రైస్తవులందరినీ చంపినా, అందరూ కలిసి క్రైస్తవుల మీద పడినా, క్రైస్తవుల పతనాన్ని కోరుకున్నా, క్రైస్తవులను నాశనం చేయాలని కోరుకున్నా, క్రైస్తవుడిగా నేను చెప్తున్నాను నా టార్గెట్ ఏంటో తెలుసా? నిన్ను కాదు, నన్ను క్రైస్తవుడిని చూసేసావేంటి అని నువ్వు అనుకున్నా చూడు, నిన్ను కాదు, ఈ సంఖ్యలు తప్ప ప్రతి ఒక్కడు క్రైస్తవుడిగా మారిపోవాలి. అది నా టార్గెట్. ప్రతి ఒక్కడిని నేను క్రైస్తవుని చేస్తాను అంతే.
దానికోసం పోరాటం చేస్తాను, దానికోసం ఎంతవరకే నిలిపోతాను, నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను. మహానుభావులు అలాంటి వాళ్ళ వల్ల నేను ఈరోజు హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చున్నాను. నీకు చరిత్ర అర్థం కావట్లేదు. అంబేద్కర్ గారు ఒక వండర్ఫుల్ పదం వాడాడండి, ఇప్పుడు కూడా చాలా గొప్పగా, నాకు బాగా ఇష్టం ఆ పదం. అంబేద్కర్ గారు మాట్లాడుతూ, ఒక మనిషిగా నువ్వు ఈ భూమి మీద పుట్టినప్పుడు 2 సందర్భాలు నీకు బాగా అర్థం కావాలని చెప్పాడు అంబేద్కర్ గారు. ఏంటో తెలుసా? చరిత్ర గురించి నువ్వు తెలుసుకోవాలి, చరిత్ర నీ గురించి తెలుసుకోవాలి. ఈ 2 లేకపోతే కనుక నువ్వు ఈ భూమి మీద ఉండడమే వేస్ట్ అన్నాడు. అంతే. మహానుభావులు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయండి. ఒకటి చరిత్ర గురించైనా తెలుసుకోవాలి, లేదంటే నీ గురించైనా చరిత్ర తెలుసుకోవాలి, లేదంటే భూమి మీద పుట్టడం వేస్ట్ అంటాడు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ హ్యాపీగా కూర్చున్నామంటే మన వెనకాల చరిత్ర ఎంత ఉందో తెలుసా? ఎంతమంది ప్రయాసం తెలుసా? ఎంతమంది కష్టం తెలుసా? ఈరోజు మనం ఏం చేస్తున్నామో అర్థమవుతుందా మీకు? దీని గురించేనండి వాళ్ళ ప్రాణాలు అర్పించేసింది, దీని గురించేనండి వాళ్ళ జీవితాలను సమర్పించేసుకుంది. కానీ మనకి ఏం అర్థం కావట్లేదు. రాజు చివరికి ఏమన్నాడు చూడండి ఒకసారి, ఆ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. 26వ అధ్యాయం 32వ వచనంలో, 26-32 వచనంలో ఏమంటున్నాడు? అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందును అనని ఎడలా, ఒకవేళ అనకపోతే కనుక విడుదల చేసే ఫేస్తూ అని చెప్పాడు. అంతే. ఫేస్తూ ఈయన క్రైస్తవుడు, ఇతని మాటలు విన్న తర్వాత నేను కూడా మారిపోయాను, కాబట్టి నా మాట విని ఫేస్తూ, నా మాట విని నువ్వు గవర్నరు, నేను రాజుని చెప్తున్నాను, నా మాట విని అతను వదిలే అన్నాడు. అతను వదిలేంటే నేనేం వదిలేను ప్రభు, అతనే వెళ్ళనంటున్నాడు. నేనే వెళ్ళమంటామేంటి? నేను పంపిద్దాం అనుకున్నా కూడా ఆ పౌలు గారు వెళ్ళే రకం కాదు. పౌలు గారు ఎలాంటి తెలుసండి? మొండితనంతో ఉంటాడండి, మొండితనంతో. అందుకే అతనికి ఏంటంటే పిచ్చెక్కేసిందా అనుకునేవారు అందరూ కూడా. అంటాడు కదా, పౌలు గారే అంటాడు చాలాసార్లు, చాలా సందర్భాలు అంటాడు, సమాజానికి నేను పిచ్చోళ్ళ కనపడుతున్నాను, మురుకోళ్ళ కనపడుతున్నాను, సమాజానికి నేను ఎందుకు పనికిరానోళ్ళ కనపడుతున్నాను, సమాజం దృష్టిలో నేను ఎలాగున్నానేమో కానీ నా దేవుని దృష్టిలో నేను ఒక విలువైన పాత్రగా ఉన్నానంట. ఎంత గొప్ప మాట చూడండి ఒకసారి, విలువైన పాత్రగా ఉన్నాడంట. నువ్వు సమాజానికి ఏమన్నా గొప్పగా కనపడుతున్నావా? దేవుని దృష్టిలో ఏమన్నా గొప్పగా కనపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కసారి ఒక పౌలు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు హ్యాపీగా ఫ్యాన్ల కింద కూర్చుని వాక్యం వినగలిగే స్థితిలోనికి అనిపించిందంటే, మనం నిలబడకపోతే, మనం దేవుని కోసం బ్రతకకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి ఒకసారి. విషయం చెప్తాను చాలా జాగ్రత్తగానండి. హేరోదు ఇదిగో క్రైస్తవుల్ని హింసించి ఒకే ఒక్కళ్ళని చంపాడండి, యాకోబుని. దేవుడు ఏం చేశాడు? అతనికి 2వ అవకాశం ఇవ్వకుండా పురుగులు పడి చచ్చిపోయేలా చేశాడు. మరి పౌలు గారు, స్టెఫన్ గారు మరణానికి కారణం, ఎంతోమంది ఆడపిల్లల్ని జుట్టట్టుకుని ఈడ్చుకుండా లాక్కెళ్ళిపోయాడు పౌలు గారు. చిన్నపిల్లలని కూడా చూడకుండా, ముసలోళ్ళని కూడా చూడకుండా ఎంతమందిని కత్తి చేత చంపాడు తెలుసా? ఎంతమందిని. మరి పౌలు గారిని ఎందుకు చంపలేదు దేవుడు? నాకు నిజంగా ఇది చదివిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఆలోచన ఇదేనండి. దీని చరిత్ర అంతా చదువుకుంటూ వెళ్తుంటే నాకు వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే, హేరోదుని చంపినటువంటి దేవుడు పౌలు గారిని ఎందుకు చంపలేదు? మొన్నటి కాలంలో వేలచంద్రగూడెంలో తమ్ముడు రాజేష్ అని తమ్ముడు మనకి ఒక సందర్భంలో స్వీట్లు కూడా పట్టుకొచ్చాడండి. కేబుల్ ఆపరేటింగ్ చేసే తమ్ముడు అని, ఆ కేబుల్ ఆపరేటింగ్ చేసే దాంట్లో నాకు ఉద్యోగం వచ్చిందని అని సంతోషంగా స్వీట్లు పట్టుకొచ్చి ఇచ్చాడు. చాలా సంతోషం అనుకున్నా. ప్రార్థన చేసుకునే అవకాశం లేకుండా తమ్ముడు వెళ్ళిపోయాడు. ప్రార్థన చేద్దాం అనుకునేసరికి అంత టైం కూడా తీసుకోవద్దు, వెళ్ళిపోయాడు. సరే, నిన్న కాకుండా మొన్న తెల్లవారుజామున 6 గంటలకు లేచి ఒకవేళ కేబుల్ రావట్లేదంటే పొద్దున్న వెళ్ళి కేబుల్ ఆపరేటింగ్ చేస్తే వెళ్ళాడు. పాపం తమ్ముడు ఒక్కడేనండి, మగపిల్లలు ఎవరు లేరు, 2 ఆడపిల్లలు. ఇల్లు కట్టుకున్నాడండి తమ్ముడు. పాపం చాలా కష్టపడి, అప్పులు చేసి చాలా కష్టపడి తెచ్చుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసారు. పాపం వాళ్ళిద్దరు కూడా తమ్ముడే చూసుకుంటున్నాడు. వాళ్ళ అక్కలకి ఇద్దరికి కూడా పెళ్లి చేశాడు, 2 అక్కలకి పెళ్ళిళ్ళు చేశాడు. చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. పొద్దున్న 6 గంటలకు వెళ్ళేదడికి 6 గంటలకు వెళ్ళి కేబుల్ కలుపుతున్నాడు, చూసుకోలేదు. పక్కన 11 kV వైర్ ఉందండి. కుర్రోడు చిన్న 25 సంవత్సరాలు అంతే తమ్ముడికి. 11 kV వైర్ ఉంది. అప్పటికి కింద ఒక అతను చెప్పాడంటే, ఒరే పక్కన 11 kV వైర్ ఉందిరా అంటే, అలాగే చూసుకుంటాను అన్నాడు. సరే చూసుకుని జాగ్రత్తగా చేసుకుని వచ్చాను. అతను వెళ్ళిపోయాడు అంతే. అక్కడ ఎవ్వరు లేరు, ఒక్కడే ఉన్నాడు పాపం. సడన్గా కేబుల్ కలుపుతుంటే దగ్గరికి కూడా వెళ్ళదంటండి, చెయ్య దూరం నుంచే లాగేసుకుని అక్కడికక్కడ ఆన్ ది స్పాట్లో చచ్చిపోయాడు అంతే. 20 సంవత్సరాల కుర్రాడు. పరిస్థితి ఎలా ఉంది? 20 సంవత్సరాల కుర్రాడు చచ్చిపోతే ఊరంతా అక్కడ కూర్చుని గొల్లు మన గోల పాపం. చిన్న పిల్లోడు
ఏ అలవాటు లేదు పాపం. చక్కగా విషయం ఏంటి తెలుసా, ఇంతకంటే బాధ కలిగించే విషయం ఏంటంటే 4 రోజుల నుంచి వాళ్ళ పాస్టర్ గారి ఇంటికి రైలీ వెళ్తున్నాడంట. పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇవ్వండి, నాకు బాప్తిసం ఇవ్వండి, నాకు బాప్తిసం ఇవ్వండి అని. ఆయన ఏమి ఎత్తానులే అంటాడు. బాప్తిసం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకుందామని ఇల్లుని ఎంతో అద్భుతంగా కట్టుకున్నాడు అండి. అద్దాల మేళ్ళ కట్టుకున్నాడు పాపం, అప్పులు చేసుకుని. పరిస్థితి ఏంటంటే అయిపోయిందంతే. నేను నిజంగా అది ఆలోచించినప్పుడు, అగ్రిప్ప పౌలు గారి గురించి ఆలోచించినప్పుడు, తమ్ముడు గురించి మన గురించి ఆలోచించినప్పుడు కూడా అదే అనిపిస్తుంది. రోజు హైవేల మీద తిరుగుతున్నాం, రోజు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాం, రోజు ఆ కరెంట్ల చుట్టూరు, అట్ల చుట్టూరు, ఇట్ల చుట్టూరు తిరుగుతున్నాం, రోజు లారీల చుట్టూరు తిరుగుతున్నాం. ఇంకా మనం ఎందుకు బతుకున్నాం? ఆ రోజు పౌలు గారు ఎందుకు బతుకున్నాడో ఈరోజు నువ్వు నేను కూడా అందుకే బతుకున్నాం. అయితే మనకు అర్థం కావట్లేదు అంతే. కానీ పౌలు గారికి అర్థమైంది. కాబట్టి పౌలు గారు ఏమంటాడు తెలుసా, నేను చావాల్సిన పరిస్థితి వస్తే నా చావుకు నేనే ఎదురెళ్తాను. నా క్యారెక్టర్ అలాంటిది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మీరు ఎవరిని వెతుకుతున్నారో ఆయన నేనే వస్తున్నాను రండి అని ఎలాగైతే వెళ్ళాడు. స్టెఫెన్ గారు మీరు రాళ్లతో కొట్టి చంపుతుంటే ఇదిగో నన్ను చంపుకోండి అని చెప్పి ఎలాగైతే ధైర్యంగా వెళ్ళాడు. యోహాను గారు ఎలాగైతే తల తీయించడానికి ధైర్యంగా వెళ్ళాడు, పౌలు గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. తల తీసే పరిస్థితి ఏర్పడితే నేను ధైర్యంగా నేను వచ్చేస్తాను. నేనేమి తప్పు చేసినట్టు కాదు, ఎవరికి భయపడినాను, అసలు ఎవరికి భయపడినాను. ధైర్యంగా తల తీయించుకునే పరిస్థితితో ధైర్యంగా వచ్చేస్తాను. ఒక క్రైస్తవుడు దేవుని కోసం బ్రతికినప్పుడు మాత్రమే ధైర్యం వస్తుందండి. నాకు తెలిసి ఈ భూమి మీద ధైర్యమే లేదు, అంత పెరుగుతనమే. ఒక్క క్రైస్తవుడు మాత్రమే, అందులోనూ యథార్థంగా బ్రతిక క్రైస్తవుడు మాత్రమే ధైర్యంగా ఉంటాడండి. అన్నిటికి ఎంత ధైర్యంగా ఉంటాడో తెలుసా, చావు అయినా సరే హ్యాపీగా స్వీకరిస్తాడు అంతే. ఎందుకంటే నేను చచ్చిపోయినా పౌలు గారు అంటాడు చూడండి, వండర్ఫుల్ పదం, నా కొరకు జీవ కిరీటం ఎదురు చూస్తుంది. ఎంత బాగుందో చూడండి మాట, జీవ కిరీటం ఎదురు చూస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు అర్థమైతే కనుక మనసులో పెట్టుకుని ఒక పౌలు గారి యొక్క ప్రయాణం చూడండి. నేను అసలు పౌలు గారి ప్రయాణం గురించి చెప్దాం అనుకున్నాను. పౌలు గారి జీవితం ఆ 5వ సంవత్సరం నుంచి ఏం జరిగిందో చెప్దాం అనుకున్నాను, కానీ అయ్యి టచ్ చేయలేదు. రెండోదేమో అసలు నెక్స్ట్ చెప్పాలనుకున్న నా కైసరు ఎదుటి చెప్పుకుంటాను, నా కైసరు ఎవరో అతని గురించి చెప్దాం అనుకున్నాను, అతని గురించి చెప్పలేకపోయాను. ఈ మధ్యలో ఒక స్త్రీ గురించి చెప్పాలండి, లూసియా అనే స్త్రీ, ఆమె గురించి చెప్దాం అనుకున్నాను, ఆమె గురించి చెప్పడానికి లేదు. ఇవన్నీ కూడా రేపు వారం కాకుండా తర్వాత వారం నుంచి కంటిన్యూగా చెప్పే కార్యక్రమంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరికి ఒకే ఒక మాట తెలియజేస్తామండి, మన ఆయుష్ చిన్నది. ఈ చిన్న ఆయుష్ కాలంలో నువ్వు దేవుడి కోసం ఎంత బ్రతకాలో బ్రతికే, తర్వాత నువ్వు బ్రతుకుదామనుకున్నా ఏమీ లేదు. మనం వెళ్తున్నటువంటి ప్లేస్లో మన తెలివితేటలు పనికిరావంట, మన ఉపాయాలు పనికిరావంట, చేయడానికి కూడా ఏ పని లేదంట. పని ఉంది ఇక్కడే, చేతి నిండా పని ఉంది ఇక్కడ. చేతి నిండా తెలివితేటలు ఉపయోగించడానికి చాలా అవకాశం ఉంది. తెలివితేటలు ఉపయోగించడానికి అవకాశం ఉంది, నీ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, నువ్వు కష్టపడి పని చేయడానికి అవకాశం ఉంది. తర్వాత మనం చనిపోయిన తర్వాత మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేదు. మనం కష్టపడి పని చేద్దామంటే పనే లేదు అక్కడ. అసలు ఏది కావాలో నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఘనుడు అయిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ఎంతవరకు తండ్రి ఎన్నో అమూల్యమైనటువంటి సందర్భాలను గురించి, సంగతులను గురించి తండ్రి మీరు మాట్లాడారు దేవా, నీకు వందనములు ప్రభువా. చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా తండ్రి వ్యర్థం కాకుండా ఫలభరితంగా ఉండేలాగా మీరు సహాయాన్ని తెచ్చండి తండ్రి. అయ్యా నీ బిడ్డలతో తండ్రి కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం ప్రభువా. అయితే తండ్రి మాకు ఇవ్వబడినటువంటి ఈ ఆయుష్ చాలా చిన్నది ప్రభువా. ఆ చిన్న ఆయుష్లో మీ కొరకు ఎంత చేయాలో అంత చేసే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా పౌలు గారు ఎంత గొప్పోడంటే తండ్రి, ఏ క్రైస్తవులను అయితే చంపాలని ప్రయత్నం చేశాడో అదే క్రైస్తవులు ఆయన్ని చంపాలనుకున్నారు అంటే, అదే యూదులు ఆయన్ని చంపాలనుకున్నారంటే తండ్రి పౌలు గారు ఎంత ఎదిగిపోయాడు ప్రభువా. ఆయన గురించి వినడానికే ఆశ్చర్యం కలిగిస్తుంది తండ్రి. మా జీవితాలు చూస్తుంటే ప్రభువా, బాప్తిస్మం తీసుకోకముందు ఎంతమంది అయితే తిట్టుకున్నారో మమ్మల్ని, అయ్యా ఈరోజు భక్తి చేస్తున్న అంతమందే తిట్టుకుంటున్నారంటే మాలో ఎలాంటి విధానం లేదు ప్రభువా, ఎలాంటి గొప్పతనం లేదు ప్రభువా. అయ్యా మేమైతే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఉన్నాం ప్రభువా. మా జీవితాలను సరి చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. మా జీవితాలను గురించి ఆలోచించుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. చరిత్ర గురించి తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. చరిత్రలో మేము కూడా తండ్రి
ఒక మంచి స్థానంలో నిలబడగలిగే స్థితిని, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ క్రీస్తు వారి నామమున ప్రార్థన మనవులను సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చిన్న ప్రకటనలు ఉన్నాయండి, ఆ ప్రకటనలు చదివిన తర్వాత నేను బయలుదేరిపోదాం. రేపటి